హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పాను కదా శ్రీకాకుళం స్పెషల్ బెల్లం గారెలు అని చెప్పేసి ఈరోజు అయ్యే వండుతున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది బలం. అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా, అలా తింటే చాలా మంచిది అనమాట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, షుగర్ పేషెంట్లు కూడా స్వీట్ తినకూడదు అంటారు కదా, వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఆల్రెడీ పప్పు నానబెట్టేసుకున్నాను. గారెల కోసం కొంచెం పప్పు తీసుకున్నాను. ఒకేసారి నేను 2 పిండిలు వేసేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి, గారెల పిండి కూడా. ఆల్రెడీ గారెల పిండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నా అదిగోండి. నాకు ఈ గారెలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎంత ఇష్టమంటే, నాకు 9th మంత్‌లో మా అమ్మ అడిగింది, "నీకేమైనా కావాలంటే చెప్పు, ఆ కోరిక ఉండిపోద్దంటారు. మళ్ళీ పిల్లలకి అయ్యే ఉండిపోద్ది కోరిక" అని అంటారు కదా, ఆ సొల్లు కాచుతారు చెప్పు అనంటే, నాకేమొద్దమ్మా, నాకు బూరెలు, గారెలు అలాంటివి ఏమొద్దు. నాకు తూర్పు బెల్లం ఉంది కదా, నాకు తూర్పు బెల్లంతో గారెలెయ్యమ్మా అన్నా నేను. మేము తూర్పులో దొరికే బెల్లాన్ని తూర్పు బెల్లం అని అంటాం మేము. ఇక్కడ వేరు, అక్కడిది వేరు కదా. నాకు ఆ బెల్లం అంటే చాలా ఇష్టం. సరేలే అమ్మ ఏస్తానని చెప్పి 9th మంత్‌లో కూడా నేను లాస్ట్ డెలివరీ ముందు కూడా నేను వండుకొని తిన్నా. నాకు అంత ఇష్టం ఈ గారెలంటే. నాకు చాలా ఇష్టం. అయి మా వోళ్ళందరికీ తెలుసు నాకు చాలా ఇష్టమని. ఇలా సింపుల్‌గా ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఎప్పుడు ఇంట్లో గారెలేసుకుంటాం కదా అంతే. అంత కష్టమైతే ఏం కాదు. మనం ఎప్పుడూ ఏసుకుంటాం కదా గారెలు, అలా ఏసేసుకోవడమే అంతే. కాకపోతే దీనికి కొంచెం బెల్లం పాకం తీసుకోవాలి. ఈరోజు ఏమైందంటే, నేను మా ఇంట్లో బెల్లం ఉందేమో అనుకున్న, తూర్పు బెల్లం. బట్ లేదు, చిన్న మొక్కే ఉంది. అందుకోసమని నేను ఇక్కడ బెల్లంతోనే చేస్తున్నాను నేను. చూసారు కదా చిన్న ముక్క. నేను ఆల్రెడీ ఏం చేశానంటే, నేను బెల్లం దంచేసుకొని నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా నానబెట్టి పక్కన పెట్టాను. ఎందుకంటే పాకం వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్‌గా వచ్చేది కదా, పని తొందరగా అవుతదని చెప్పేసి. అలా మీరు చేయాలనుకుంటే అలా చేసి పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా పాకం వచ్చేది. పెద్ద టైం ఏం పట్టదు. మనం గారెలంతా అయిపోయాక బెల్లం పాకం తీసుకోవాలి. ఎందుకంటే ముందే బెల్లం పాకం తీసేసుకుంటే కొంచెం గట్టి పాకం కావాలి కదా ఈ గారెలకి, మళ్ళీ గట్టిగా అయిపోద్ది పాకం. అందుకే ఏం చేయాలంటే, అయిపోతుంది ఇంకొక 5 నిమిషాల్లో అనగా మనం గ్యాస్ మీద బెల్లం పాకం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ గారెలైతే అయిపోయినాయి. బెల్లం పాకం కూడా పక్కన పెట్టేశాను. ఎందుకంటే అయిపోవచ్చింది. అదిగోండి చూసారా, ఇంకా నా పిండి కూడా అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకా మూడో, నాలుగో అవుతాయేమో గారెలు. అయిపోతుందని చెప్పి పక్కన పెట్టి, ఇంకా ఎలా లేదన్నా 10 నిమిషాలు పాకం పట్టేద్ది కదా, ఈ 10 నిమిషాల్లో గారెలు అయిపోతాయని చెప్పేసి అక్కడేమో అవుతుంది బెల్లం పాకం. ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది బెల్లం పాకానికి. ఈలోపు గారెలు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి కదా, ఆడవాళ్ళకి ఏమైనా పర్లేదు కానీ ఎక్కడైనా సామాన్లు గట్ట ఉండిపోతే అవి అటుకాసే ఉంటాయి. గిన్నెలు కడగాలని నేను ఈ పాకం అయ్యేలోపు కొన్ని కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, పప్పు ఆడుకున్నట్టు చాలా గిన్నెలు ఉంటాయి. ఈలోపు అవి శుభ్రం చేసేసుకుంటాను నేను. శుభ్రం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా పాకం వేసుకుంటాను. నేను అందుకోసమనే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను నేను పాకాన్ని. చూసారా, ఇలా చేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇది చాలా బలం ఈ గారెలు. సపరేట్‌గా మనం తినాలనుకుంటే తినలేం కదా, బెల్లం తినాలన్నా ఏదోలా ఉంటుంది, తినలేం మనం సపరేట్‌గా. ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. వేడి వేడిగా తినాలి ఎప్పుడైనా సరే ఈ గారెలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇదిగోండి చూసారా, ఇంకా అయిపోయినాయి గారెలు. పాకం చూడండి ఎలా వస్తుందో. గట్టి పాకం తీసుకోవాలండి. పాకం కొంచెం మనం తీస్తే చేతిలో నెయ్యి ముద్దలా రావాలి. అలా ఉంటే బాగుంటుంది గారి. పలచగా ఉండకూడదు, దీనికి గట్టి పాకంగానే రావాలి. చూడండి చూపిస్తాను. చూసారా, ఇక్కడైతే పాకం వచ్చేసిందండి. బుడలు అలా వస్తాయన్నమాట పాకం వచ్చేసే ముందు. చూడండి, ఇప్పుడు వాటర్లో వేస్తాను నేను. వేసాను నేను. అదిగోండి చూడండి, అలా ముద్దలా రావాలి. ఈజీ అండి, పెద్ద ఏం కష్టమేం కాదు, మీకు తెలిసిపోద్ది చేసుంటే. అదిగోండి బెల్లం అలా రావాలి. ఇదిగోండి ఇక్కడ మీకోసమని గరిటెతో చూపిస్తున్నాను, గరిటెతో వేసినట్టు. బట్ ఇలా వేసుకుంటే అక్కడ టైము అయిపోద్ది కదా, పాకం కొంచెం గట్టిపడిపోద్ది. అలా వేసుకోకండి ఎవరైనా సరే. మామూలుగా గిన్నెతో పోసుకొని చూపిస్తాను. మామూలుగా మీకు చూపించాలని గరిటెతో వేస్తున్నాను నేను. గారెలు మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి మనం. మొత్తం ప్రతి ఒక్క గారి కిందవి మీదవి కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వాలి. అలా అయితే బాగుంటుంది గారి. లేకపోతే ఒక్కోటి ఉండి బెల్లం ఒక్కో దానికి లేక బాగోదు. ఇగోండి ఇలా గిన్నెతో వేసేసుకోండి ఫాస్ట్గా. మొత్తం గారెలు మొత్తం వేసేసుకోండి, కట్ చేసేయండి. అలాగే మర్చిపోయానండి, కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా గారె పిండిలో. నేను పళ్ళెంలో ఉండి గారెలు గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే ఇగోండి ఇలా కలుపుకోవడానికి మనకి వీలుగా ఉండాలి. అదే పళ్ళెం అయితే మనకి సెట్ కాదు కదా, అది ఇలా తిప్పలేం కదా గారెలు మనం. ఇలా అనుకోండి, గిన్నెలో వేసుకుంటే కొంచెం లోతు గిన్నెలో వేసుకుంటే ఇలా ఇలా అనుకుంటే మనకు అన్ని గారెలు మంచిగా స్ప్రెడ్ అయిపోయి నీట్గా ఉంటాయి. ఇదిగోండి మొత్తం అంతా నీట్గా అనుకున్నాక కొంచెం ఇలాంటి గరిటెతో ఇలా తిప్పేసుకోండి. కింద ఉన్న బెల్లం కూడా కింద గరిటెతో ఉండకుండా ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి నేను పళ్ళెంలో వేసేసుకున్నాను. చూసారా, బెల్లం గారెలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.